గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలను కాపాడడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రాను పవర్ఫుల్ చేయాలని, దీన్ని ఓఆర్ఆర్ వరకు విస్తరించాలని చెప్పారు. ప్రభుత్వ భూముల కబ్జాపై ఫిర్యాదు వస్తే వెంటనే తొలగించే అధికారం హైడ్రాకు ఉండాలన్నారు. విస్తరిస్తున్న సిటీ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు విస్తృతంగా సేవలు అందించేలా హైడ్రాను తీర్చిదిద్దాలన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రాను బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం విధి విధానాలు రూపొందించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సర్కార్ హైడ్రా ఏర్పాటు చేసింది. ఇంతకు ముందున్న ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం పేరును హైడ్రాగా మార్చి కీలక బాధ్యతలు అప్పగించింది. సెక్రటేరియట్లో దీనిపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రివ్యూ చేశారు. హైడ్రా విభాగం విధి విధానాలు ఎలా ఉండాలని దానిపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలను కాపాడుతూ అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టేందుకు హైడ్రాను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు సీఎం. అందుకు అనుగుణంగా ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించాలి. కేవలం ప్రకృతి విపత్తుల సమయంలో సహాయ, పునరావాస చర్యలకే పరిమితం కాకుండా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే విధంగా హైడ్రా పరిధి ఉండాలని చెప్పారు. ఓఆర్ఆర్ వరకు విపత్తుల నిర్వహణతో పాటు ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల సంరక్షణ బాధ్యతలను హైడ్రాకే అప్పగించాలన్నారు. ఎక్కడైనా కబ్జాలు జరిగినట్లు ఫిర్యాదు వస్తే ఆక్రమణలు తొలగించే అధికారం ఉండాలన్నారు. నిబంధనలు పాటించకుండా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు పెడితే తొలగించడం, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూసే బాధ్యతలను అప్పగించాలి. విస్తరిస్తున్న సిటీ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలు అందించేలా హైడ్రాను తీర్చిదిద్దాలని సూచించారు రేవంత్. ఈ వింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ పరిధిలోనే పనిచేస్తుందని చెప్పారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డ్, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుత్, పోలీస్ విభాగాలను సమన్వయం చేసుకుంటూ హైడ్రా పనిచేయాలని, అందుకు తగ్గట్టు దాని వ్యవస్థాగత నిర్మాణం, విధి విధానాలు ఉండాలని సూచించారు. హైడ్రా విభాగం ఎలా పనిచేస్తుందనే దానిపై ప్రపోజల్స్ తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. కొత్త విభాగంలో ఏ స్థాయి అధికారులు ఉండాలి, ఎంతమంది సిబ్బంది అవసరం, ఏ విభాగాల నుంచి అధికారులను డిప్యుటేషన్పై తీసుకోవాలనే అంశాలపై స్పష్టమైన ప్రపోజల్స్ రెడీ చేయాలని, జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ వరకు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేయాల్సి ఉంటుందని, పని విభజనకు వీలుగా సిటీలో ఇప్పుడున్న జోన్ల తరహాలో డివిజన్లు ఏర్పాటు చేయాలని, అవసరమైతే హైడ్రాకు ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని కూడా పరిశీలించాలని అన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోగా ముసాయిదా తయారు చేయాలని సూచించారు. బల్దియా పరిధిలోని అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీల తొలగింపు, జరిమానాల వసూలు బాధ్యత కూడా హైడ్రాకు బదలాయించాలని చెప్పారు.